నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ స్కూల్కు దారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెస్లీ స్కూల్కు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వరకు సీసీ రోడ్డు వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకోగా మరొకరు ఏకంగా భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు. భవన నిర్మాణం ముందు నిరసన వ్యక్తం చేసి తమ పాఠశాలకు దారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నాచారం వెస్లీ బాలబాలికల ఉన్నత పాఠశాలలో మేము చదువుతున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి రోడ్ ఎంతసేపు ఉంది, కానీ ఇక్కడ రోడ్డు అన్నీ కట్టేసారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు. గల్లీలలో వెళ్తుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుద్దేస్తున్నారు. కానీ మాకు వెస్లీ బాలబాలికలో రోడ్డు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నుంచి మాకు దారి ఉంటుండే, మేము ఇక్కడ నుంచి రానికి మాకు ఇబ్బంది అవుతుంది. గల్లీలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది హాస్పిటల్కి గురైనారు. మాకు దారి కావాలి. ఇది గల్లీలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది. దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ అండ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. నాచారం వెస్లీ బాలబాలికల ఉన్నత పాఠశాలలో మేము చదువుతున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి రోడ్ ఎంతసేపు ఉంది, కానీ ఇక్కడ రోడ్డు అన్నీ కట్టేసారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు. గల్లీలలో వెళ్తుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుద్దేస్తున్నారు. కానీ మాకు వెస్లీ బాలబాలికలో రోడ్డు కావాల్సిందిగా కోరుతున్నాం. మేము ఫస్ట్ ఈ నుంచి మాకు దారి ఉంటుండే, మేము ఇక్కడ నుంచి రానికి మాకు ఇబ్బంది అవుతుంది. గల్లీలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది హాస్పిటల్కి గురైనారు. మాకు దారి కావాలి. ఇది గల్లీలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది. దారి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు ఎమ్మెల్యే. హాజీపల్లిలో స్వరూప అనే మహిళ తాను నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. స్వరూప కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎమ్మెల్యే శంకర్. ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ఒక ఆదర్శమైన ప్రభుత్వం, ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి. ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ. కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇత్నావ స్వరూప గారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వయాన కట్టుకున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎట్లా విడతల వారికి ఎట్లా కట్టుకుంటే సివిల్స్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక అవ్వాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వారికి చెక్కులను అందజేశారు. మెయిన్స్కు ఎంపికైన 178 మందికి ₹1,00,000 చొప్పున అందిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా 1,00,000 ఆర్థిక సాయం, ఢిల్లీలో వసతులు కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
మేడ్చల్ జిల్లా కీసరలో పెను ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన వర్షానికి మోహన్ లాల్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. రాత్రి సమయంలో పిడుగు పడటంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాము ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నామని, పిడుగు పడటం ఇదే మొదటిసారని మోహన్ లాల్ అన్నారు. 5 నిమిషాలకి పేదే సౌండ్ వచ్చింది. ఢాన్ మన్ బాంబ్ పడినట్టు సౌండ్ వచ్చింది. ఊరు మిడుతోటి బాగా వస్తే మా మన్మడు అంటూ తాత అదేంది మన ఇల్లు మీద పడిందా అన్నాడు. జర అన్నం తిన్నాక బయట చూసే వరకు మా ఇల్లు మీద పడింది. రైలింగ్ కూడా కూలి కింద పడింది. ఆ కింద పడగానే ఫోల్ మీద పడితే వాయిల్ గీర్ అనేది తెగిపోయింది. అప్పుడు ఈయో గారు ఫోన్ చేసినాము, లైట్ కట్ పోయింది. ఇక గండం అంటే మేము అసలు ఇంకా ఎక్కువ పడితే స్వహా అవుతుండే. దేవుడు బచాయించుడు. 1 month పూజ చేస్తే దేవుడు శివుని కృప మేము అనుకుంటున్నాం. అట్లా దేవుడు కృప అనుకొని బచాయించినాం. మేము ఏం కాలేదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, హీరోయిన్ మంచు లక్ష్మి పాల్గొన్నారు. వీణారావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్యం గల స్కిల్ ప్లేట్స్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఊర్లో ఒకరిని బాగు చేస్తే వాళ్లే ఊరిని బాగు చేస్తారని చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. మాట్లాడగలుగుతున్నాను, నేను బాంబేలో ఉండగలుగుతున్నాను, అమెరికాలో పని చేయగలిగాను అంటే ఒక భాష, ఇంగ్లీష్ అనే ఒక భాష నేర్చుకోవడం వల్ల ఆ జియోగ్రఫికల్ లైన్స్, నేను ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరు అని కాకుండా అన్ని ఊరిని కలిపి ఒక భాష నేర్చుకోగలిగితే మీరు లోకంలో ఎక్కడైనా పని చేయగలుగుతారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది టీచ్ ఫర్ చేంజ్. ఈ రోజు మేము కొన్ని లక్షల మంది పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి చదువు నేర్పిస్తూ మారుమూల గ్రామాల అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్ లో సిటీల కన్నా ఇంకా దూరంగా వెళ్ళి నేర్పిస్తేనే మన యాక్చువల్ ఇండియా అక్కడే ఉంది. అక్కడ మన పిల్లలకి సరిగ్గా నేర్పించగలిగితే, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నా కోరిక ఏంటంటే ఫ్యూచర్ లో మీకు టీచర్లు ఎక్కడి నుంచి అయినా మీకు చదువు చెప్పించగలగచ్చు. మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ మీకు ఇంకా స్పెషల్ క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే లోకంలో ఏ టీచర్ అయినా ఎక్కడి నుంచి అయినా మీకు యాక్సెస్ ఉండేటట్టు చేయాలనేది కోరిక. ఒక్కొక్క స్టెప్ గా మెల్లిమెల్లిగా ఎదుగు. హైదరాబాద్ ఓయూలో బీఆర్ఎస్పీ మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగా బాలు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 19న బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని తుంగా బాలు తెలిపారు. ఈ ధర్నాలో భారీగా విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం. అదే విధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చెలో ఉస్మానియా యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నియమించుకోవడం నిజంగా శోచనీయం. ఒకవైపు నూతన విద్యా వాతావరణం మొదలవుతున్న తరుణంలో స్కాలర్షిప్లు రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్యూవల్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న బీఆర్ఎస్పీ మహాధర్నా పిలుపునిస్తా ఉన్నది. వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. కాంగ్రెస్ సమస్యల సాధనకై తెలంగాణ పెన్షనర్ల జేఏసీ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో తెలంగాణ జిల్లా గ్రంథాలయాల పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ పాల్గొన్నారు. మహాధర్నా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి తెలంగాణ జిల్లా గ్రంథాలయాల పెన్షనర్లు భారీగా హాజరయ్యారు. గత 30 సంవత్సరాల నుండి తమకు 01, 040 కింద జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు దేవేందర్. హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేసి తమ ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. వచ్చిన మందిలో అత్యధికము భావాలున్నారు. వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా పరిస్థితి తెలంగాణ పెన్షనర్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మహాధర్నాలో మేము పాల్గొనడం జరిగింది. మా ఉమ్మడి జిల్లాలో నుండి సుమారు 200 మంది మా పెన్షనర్లు పాల్గొనడం జరిగింది. మా డిమాండ్ మెయిన్గా హెల్త్ కార్డు ఇవ్వాలి, 01, 010 కింద ప్రజల నుండి జీతాలు, పెన్షన్స్ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్. కాబట్టి మాకు ఎంత 30 ఏళ్ళ నుండి మేము పోరాడుతున్నాం. మా కొలిక్కి వస్తువులు ఎవరో ఒక అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం కూడా గ్రాంట్ ఇంటి కింద ఇవ్వడం వల్ల 2-3 నెలలకు జీతాలు, పెన్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికి మాకు ఏంటిదంటే మెయిన్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 3 నెలల నుండి మా పెన్షన్స్ రాలేదు. ఇప్పటికి 2 వృద్ధులు చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం మాకు ఇచ్చేది 80 కోట్లు మాత్రమే. అధిక ఆర్థిక భారం ఉండదని మా డైరెక్టర్ల గారే ప్రభుత్వానికి లెటర్లు రాసినప్పుడు మరి ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. జై తెలంగాణ. వివాహం జరిగిన 2 రోజులకే వరుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బడంగపేటలోని లక్ష్మీదుర్గానగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్కు ఈ నెల 7వ తారీఖున వివాహం జరిగింది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాహం జరిగిన 2 రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. అసంపూర్తిగా వదిలేసిన సిఎన్డిపి నాలాలో పడ్డ డెలివరీ బాయ్ని స్థానికులు రక్షించారు. ఈ ఘటన మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధి గాయత్రి నగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ ఫరాన్ శనివారం రాత్రి గాయత్రి నగర్ ఎక్స్ రోడ్డు నుండి టీకేఆర్ కమాండ్ వద్దకు సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా అసంపూర్తిగా వదిలేసిన సిఎన్డిపి నాలాలో బైక్తో సహా పడిపోయాడు. స్థానికంగా ఉన్న షాప్ నిర్వాహకులు పడిపోయిన వ్యక్తిని గమనించి ప్రాణాలతో బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు వచ్చి పూడికలు తీసి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపేసిన విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. 10వ తరగతి పరీక్షల్లో 80 మార్కులు ఎక్స్టర్నల్, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయని తెలిపింది. గతంలో ప్రతిపాదన రాగా 20 మార్కుల ఇంటర్నల్ మార్కుల విధానంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. అయితే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులతోనే ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలవంతమైనదని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఏ పార్టీ చేయలేదని అన్నారు. ప్రజల్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. అంతకుముందు వెంగళరావు నగర్ డివిజన్లోని చాయ్ పే చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎన్నో దాండీలు చేసి పవర్ ఉన్నది కదా అని అందరినీ మబ్బపెట్టి పవర్ యూజ్ చేసి గెలిచింది. ఈడ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక సన్న బియ్యం కానీ, బస్సు ఫ్రీ, రేషన్ కార్డు, మొన్న చేసిన కొత్త రేషన్ కార్డు ఒక్కటి కాదు రెండు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువకులకు స్పోర్ట్స్ స్టేడియం, ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వహించడానికి ఇక్కడ జరుగుతున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా రాఘవరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేక్ గారు, మంత్రి వారి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం కేవలం పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ అభివృద్ధి చేసినట్టు పనులు చెప్పి ఇక్కడ వచ్చి మన పాతలందరినీ కూడా చాయ్ పే చర్చ పలకరించడానికి రావడం, అందరినీ కదిలియాలి. టాలీవుడ్ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అమరావతికి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు చేరుకున్నారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. నేటి నుంచి షూటింగ్స్ అన్నీ ఆపేస్తామని ఫెడరేషన్ సభ్యులు హెచ్చరించారు. మరోసారి రేపు లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ ముందు దీక్షకు సన్నాహాలు చేస్తున్నారు కార్మికులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన ప్రాంతాలైన కూకట్పల్లి, బిహెచ్ఈఎల్, ఎల్బీనగర్, ఉప్పల్, రంఘర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో నీటిని ఎత్తి బయటకు పోస్తున్నారు యజమానులు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్రస్థాయిలో ఇక్కట్లు పడుతున్నారు.